ఆగ్రహంతో ఆవేశంతో తెలంగాణ గడ్డ మీద నిలబడి మంగళవారం నాడు పవన్ చేసిన కామెంట్లన్నీ ఒకెత్తు, మీ అయ్య జాగీరా అన్న కామెంట్ మరొకెత్తు. ఈ ఒక్క కామెంట్ అగ్నిపర్వతంలా బ్లాస్ట్ అయింది. తెలంగాణ అనుకూల వ్యతిరేకవాదం వరకు మళ్ళిన వివాదం సెంటిమెంట్ చుట్టూ మంటలు రేగేదాకా వచ్చింది. పవన్ ఒక్కటంటే తెలంగాణ లీడర్లు రెండంటున్నారు. మంగళవారం నాడు పవన్ చేసిన వ్యాఖ్యలే తెలంగాణలో సెన్సేషన్ అయితే, దానికి కొనసాగింపుగా పవన్ చేసిన ట్వీట్ నెక్స్ట్ లెవెల్. ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో, ఏ రాస్తా ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో, ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో, ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా అంటూ ఆధునిక మహాభారతం అనే కవితా సంకలనంలోని శేషేంద్ర శర్మ కవితా పంక్తుల్ని ట్వీట్ చేశారు పవన్. పవన్ కామెంట్స్ కు తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం ప్రమాదకరమంటూ మాట్లాడిన పవన్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం పోరాటాన్ని ప్రస్తావించారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు. పవన్ జాగీరేదో తెలుసుకొని మాట్లాడాలన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పవన్ కళ్యాణ్ పుట్టుక, ప్రయాణం, జాగీరు, వాళ్ళ తాత జాగీరు, వాళ్ళ తండ్రి జాగీరు, వాళ్ళ ముత్తాత జాగీరు ఏడుందో తెలుసుకొని మాట్లాడుతాడు. నేను మా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి జాగీరు, జమీను అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాయో తెలుసుకొని మాట్లాడుతూ బాగుంటుంది. నేనేమనుకుంటున్నానంటే, ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో రాష్ట్రానికి వచ్చేసి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటేనే ఇక్కడ ఎవరు ప్రయోజనాల కోసం చేస్తుండో అర్థమవుతాం. పవన్ సభకు అనుమతి రాకపోతే తగిన విధానంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి గాని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా కొన్ని అనుమతులు ఇవ్వకూడదు ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదు అనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. పవన్ వెనుకాల తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయని ఆరోపించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. డిప్యూటీ సీఎంగా ఏపీ పునర్నిర్మాణానికి కృషి చేస్తే మంచిది, తెలంగాణకు పవన్ అవసరం లేనే లేదన్నారు ప్రశాంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఆయన మాటలు కావవి. ఆయన వెనకాల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయనకేం సంబంధం? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేసుకోమను, అక్కడ చాలా పని ఉన్నది ఆయనకు చేయడానికి. ఇంకా రాజధాని దిక్కు లేదు, సెక్రటరియట్ దిక్కు లేదు ఆడ. అవి చేసుకోమని, అవి కట్టుకోమని ఆ పునర్నిర్మాణం. మా దగ్గర ఆయనది అవసరం లేదు. పవన్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే మీకేం ప్రాబ్లం, మీరు వెళ్ళలేదా పక్క రాష్ట్రాలకు అంటూ ప్రశ్నించారు ఎంపీ రఘునందన్. ఆంధ్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామని చెప్తారు మీరు. ఇలా ఆంధ్రోడు ఎవడో ఉంటారు. ఎన్నిసార్లు మాట మారవలే మీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కొత్త స్లోగన్ చెప్తున్నాను, నేను నిన్నే చెప్పినట్టు, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం. మరి ఏ ప్రాంతం ఆయన వచ్చి మీటింగ్ పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు పోయి చెల్లని చెక్కులు పంజాబ్లు ఇచ్చిరాలే, మీరు పోయి చెల్లని చెక్కులు పంజాబ్లు ఇచ్చిరాలేదా? టీఆర్ఎస్ బాగలేదు, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారత రాష్ట్ర సమితి, దేశమంతా పోటీ చేస్తాం, నేను నా దోస్తు అసదుద్దీన్ ఓవైసీ 2 హెలికాప్టర్లు తీసుకొని ఆయనో పక్కకెళ్ళి ఈయనో పక్కకెళ్ళి తిరుగుతా అని చెప్పలేదా? ఆయన ఒక్కటంటే వీళ్ళు రెండంటున్నారు. అస్తిత్వ పోరాటంలో రాజకీయ ఆరాటం రాజుకొని తెలంగాణ గట్టు మీద కొత్త పంచాయతీ కాకరేపుతోంది.